Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 March 27th Thursday evening 7:30 PM ki IPL match number 7th Rajiv Gandhi International Stadium Hyderabad lo సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఎస్ఆర్హెచ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ ఆడి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇషాన్ కిసాన్ నుంచి 47 బాల్స్ కి 106 రన్స్, ట్రావిస్ హెడ్ నుంచి 31 బాల్స్ కి 67 రన్స్ అండ్ హెన్రిచ్ క్లాసన్ నుంచి 14 బాల్స్ కి 34 రన్స్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి 15 బాల్స్ కి 30 రన్స్ రావడం వలన వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ లోనే చాలా పెద్ద హ్యూజ్ స్కోర్ ని అయితే సెట్ చేశారు ఈ ఎస్ఆర్హెచ్ టీం. ఆ 287 రన్స్ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ హర్షల్ పటేల్ నుంచి 2 వికెట్స్ అండ్ సిమర్జిత్ సింగ్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో వీళ్ళ బౌలర్స్ కూడా ఆ మ్యాచ్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే అయ్యారు. జస్ట్ 44 రన్స్ తో రాజస్థాన్ మీదన ఈ సన్ రైజర్స్ టీం గెలిచారు. సో దీన్ని బట్టి వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. బట్ వీళ్ళ బౌలింగ్ యూట్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో చేంజ్ చేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే మళ్ళీ సేమ్ గ్రౌండ్ లోనే ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ ఎస్ఆర్హెచ్ టీం కి మళ్ళీ వీళ్ళ హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా హ్యూజ్ స్కోర్ అయితే చూడొచ్చు. అండ్ ఈ ఎస్ఆర్హెచ్ టీం కి వీళ్ళ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న భారీ హిట్టర్స్ అయితే పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మహమ్మద్ సమీ అండ్ ప్యాట్ కమిన్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పూర్తి వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ చేసి అయితే వస్తారు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ చేసి మిచెల్ మార్స్ నుంచి 36 బాల్స్ కి 72 రన్స్ అండ్ నికోలస్ పూరన్ నుంచి 30 బాల్స్ కి 75 రన్స్ అండ్ డేవిడ్ మిల్లర్ నుంచి 19 బాల్స్ కి 27 రన్స్ రావడం వలన 210 స్కోర్ ని మంచిగా సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో కొద్దిగా విఫలం అయితే అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ 10 అవర్స్ బేగా వికెట్స్ తీసుకొని మంచి ఎకనామీని అయితే మెయింటైన్ చేశారు. బట్ వీళ్ళు నెక్స్ట్ 10 అవర్స్ లో వికెట్స్ అయితే తీసుకున్నారు, బట్ స్కోర్స్ అయితే ఆపలేకపోయారు. సో దాని వలన జస్ట్ 1 వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈ లక్నో మీదన గెలిచారు. అండ్ ఈ లక్నో టీం లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ కూడా ఆ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ లక్నో టీం కి ఈ ఎస్ఆర్హెచ్ మీదన మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ వీళ్ళ ఫాస్ట్ బౌలర్ ఆవేస్ ఖాన్ ఈ రోజు మ్యాచ్ లో ఉండొచ్చు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ఎల్ఎస్జి టీం కి ఉంటుంది. ఇక ఈ ఎల్ఎస్జి బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మిచెల్ మార్స్, నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆవేస్ ఖాన్ అండ్ రవి బిష్నోయ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎల్ఎస్జి కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో లోవర్ ఆర్డర్ అయితే ఫెయిల్ అయ్యారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ అయితే వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే జస్ట్ యావరేజ్ గా కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు ఫ్రెండ్స్.
ఇక పిచ్ రిపోర్ట్ వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 ఉంది. అండ్ ఈ వెన్యూ పూర్తిగా బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 220-230 రన్స్ టార్గెట్ ని సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో బౌలర్స్ ఎక్కువ స్ట్రగుల్ అవుతారు. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 230-240 రన్స్ టార్గెట్ ని సెట్ చేస్తారు. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.